రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్, గాంధీనగర్, గోదావరికని. వార్తల్లోని ముఖ్య అంశాలు: సింగరేణిలో పుంజుకుంటున్న నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి, తీవ్రంగా గాయపడిన పూసాల ఆశీష్ కన్నుమూత, నిందితునికి పీడీ యాక్ట్. ఈరోజు ఇక్కడ కరోనా అప్డేట్స్ వివరాలు. జై సింగరేణి, జై సింగరేణి, జై సిరులవేణి. సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి పుంజుకుంటుందా? నిజమేనని అంటున్నారు RG1 జనరల్ మేనేజర్ కె నారాయణ. ఈరోజు GM RG1 ఉత్పాదకకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా GM నారాయణ మాట్లాడుతూ, RG1 ఏరియాలో గత నెలలో 3,04,900 టన్నుల నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 2,06,558 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించడం జరిగిందన్నారు. ఈ మేరకు 68% నిర్దేశితంలో ఉందన్నారు. అదేవిధంగా 6 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 8,50,117 టన్నుల ఓబీ సాధించడం ద్వారా 142% ఉందన్నారు. GD-1 CHP ద్వారా రోజుకు 2,000 రేకుల బొగ్గును రైలు ద్వారా సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. రక్షణకు సంబంధించిన భూగర్భ గనులు మరియు ఓపెన్ కాస్ట్ మైన్లలో ప్రణాళికాబద్ధంగా తనిఖీలు చేసి రక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు. RG1 ఏరియాలో కరోనా కేసులు తగ్గినప్పటికీ శీతాకాలంలో కేసులు పెరిగే అవకాశం ఉన్నందున సింగరేణియులు, వారి కుటుంబ సభ్యులు మరింత అప్రమత్తంగా ఉండి మాస్కులను ధరిస్తూ, శుభ్రతను పాటిస్తూ, భౌతిక దూరాన్ని అవలంబిస్తూ సామూహిక కార్యక్రమాల్లో తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నారాయణ సూచించారు. కాగా సింగరేణిలోని 11 ఏరియాల్లో గత నెలలో 63,90,416 టన్నుల నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 49,14,089 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి 77% ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన 8 నెలల కాలంలో నిర్దేశిత లక్ష్యంలో 61% బొగ్గు ఉత్పత్తిని సాధించడం జరిగింది. అయితే గత నెలలో సింగరేణిలోని 11 ఏరియాల్లో నిర్దేశిత లక్ష్యంలో RG2, RG3 ముందంజలో ఉన్నాయి. ఈ 2 ఏరియాల్లో నిర్దేశితంలో 108% బొగ్గు ఉత్పత్తి జరిగింది. RG2లో 6,70,992 టన్నులు నిర్దేశికంగా గత నెలలో లక్ష్యంగా నిర్ణయించుకోగా 7,23,782 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించడం జరిగింది. అదేవిధంగా RG3లో 5,80,008 టన్నుల నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 6,26,111 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించడం జరిగింది. అక్టోబర్ 4న రోడ్డు ప్రమాదానికి గురైన గోదావరికని శారదానగర్కు చెందిన పూసాల ఆశీష్ అలియాస్ టిక్కీ అనే యువకుడు ఈరోజు ఉదయం కన్నుమూశాడు. రామగుండం ప్రాంతం నుంచి తన స్నేహితునితో కలిసి ఆశీష్ తన ద్విచక్ర వాహనం మీద గోదావరికని వైపు వస్తుండగా ఆగి ఉన్న కారు వెనుక వైపు వేగంగా ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆశీష్ ముందుగా హైదరాబాద్లో, తర్వాత కరీంనగర్లో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. కాగా మృతుడు ఆశీష్ జర్నలిస్టు పూసాల శ్రీధర్ కుమారుడు. ఆశీష్ మృతి పట్ల పలు పక్షాలు తమ సంతాపాన్ని ప్రకటించాయి. హత్యాయత్నం మరియు నేరపూరితమైన బెదిరింపుల వంటి పలు నేరాలకు పాల్పడుతున్న మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన ఉండ్రాళ్ల పోషంపై పీడీ యాక్టును అమలుపరుస్తూ ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ కమిషనర్ జారీ చేసిన ఈ నిర్బంధ ఉత్తర్వులను చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, SI శివకుమార్లు పోషంకు అందజేసి అనంతరం అతన్ని వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు. నిందితునిపై పీడీ యాక్టును అమలు చేయడం కృషి చేసిన జైపూర్ ACP జి నరేందర్, చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, SI శివకుమార్లను సిపి సత్యనారాయణ అభినందించారు. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్, గాంధీనగర్, గోదావరికని. ప్రభుత్వ దుష్ట విధానాలను అడ్డుకోవాలంటే సంఘటిత పోరాటాలే మార్గమని IFT శ్రేణులు అన్నారు.
ఈరోజు ఐఎఫ్టీ అనుబంధ గోదావరిలోయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమ్మె విజయవంతం చేసిన కార్మికులకు విప్లవ జేజేలు పలుకుతూ జీడీకి ఎలవేనియే ఏరియా వర్క్షాప్ సెవెనిలిపి గనుల కార్మికులకు కలుస్తూ కరపత్రాలను పంచడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు ఐ కృష్ణ, ఈ నరేష్లు మాట్లాడుతూ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక వర్గం ఐక్యంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను తీవ్రతరం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీ నాయకులు తోకల రమేష్, ఎం కొమరయ్య, పి మొండయ్య, ఎస్ ప్రసాద్, ఐ సాంబయ్య, కె సంపత్, జి మల్లేష్, శ్రీధర్ తదితరులు ఉన్నారు. రామగుండంలోని తబితాశ్రమానికి కరీంనగర్కు చెందిన ఎండి ఫహిమా బేగం, తాజుద్దీన్, సహిస్రా తయబ్బాలు ఆధ్వర్యంలో 30,000 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను ఆశ్రమ నిర్వాహకుడు వీరేంద్ర నాయక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గోదావరికని గాంధీనగర్కు చెందిన గౌరవెల్లి రాజేశ్వరరావు, లలితాదేవి, సాయి ఆదిత్య, సయ్యద్ అక్బర్, రమలతో పాటు తదితరులు ఉన్నారు. ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో 15 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా 3కి నిర్ధారణ వచ్చింది. అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడి నుంచి ప్రచారం కోసం వెళ్ళిన ఓ పార్టీకి చెందిన చోటా నాయకునికి ఈరోజు కరోనా పాజిటివ్ నిర్ధారణ వచ్చింది. రామగుండం పిఎస్సిలో 15 మందికి గాను 3కి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా నిర్ధారణ వచ్చింది. బసంతనగర్ పిఎస్సిలో 59 మందికి, పుట్నూరు పిఎస్సిలో 37 మందికి, అంతర్గాం పిఎస్సిలో 2కి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు. అడ్డగుంటపల్లి యూపీఎస్సిలో 17 మందికి గాను 1కి కరోనా నిర్ధారణ వచ్చింది. రామగుండం యూపీఎస్సిలో 56 మందికి, లక్ష్మీపురం యూపీఎస్సిలో 15 మందికి, జనగామ యూపీఎస్సిలో 21 మందికి, ఫైనింగ్ లేన్ యూపీఎస్సిలో 21 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు. మొత్తానికి ఈరోజు ఇక్కడ 287 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా 7గురికి కరోనా నిర్ధారణ వచ్చింది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.